కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అన్ని నష్టాలే జరుగుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని అమలు చేయడం లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మోసపోయామని, పార్లమెంట్ ఎన్నికల్లో మోసపోవద్దన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి మాకు పైసలు కట్టలే, నువ్వు కడతావా కట్టవా నీ సంగతి ఏంది, నిన్ను కోర్టు గుంజుతా అని బ్యాంక్ కోడ్ వచ్చి రైతుల మీద ఊర్ల మీద పడతా ఉన్నది. ఇవాళ అంటే డిసెంబర్ 9 నాడే చేస్తా అన్నాడు. జనవరి వాయ్, ఫిబ్రవరి వాయ్, మార్చి వాయ్, ఏప్రిల్ కూడా వచ్చే. మరి ఇప్పుడు 100 రోజులు దాటినా మరి రుణమాఫీ చేయని కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలనా వద్దా? నేను అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళని, ఈ కేసీఆర్ ఇచ్చిన 100 కోట్ల జీవో ఎందుకు రద్దు చేసిందో సమాధానం చెప్పండి. ఆ 100 కోట్లు అమ్మవారి పైసలు, అవి అమ్మవారికి ఆ గుడి అభివృద్ధి కోసం వాడితేనే మంచిది, లేకపోతే నీకు ఏడుపాయల అమ్మవారి ఉసురు కాంగ్రెస్ పార్టీకి తగిలకు తప్పదు. అరే కొత్త గవర్నమెంట్ వస్తే పాతోళ్ళ కంటే ఎక్కువ పని చేయాలి, పాతోళ్ళ కంటే ఎక్కువ పైసలు ఇవ్వాలి. పాతోళ్ళు ఇచ్చి వాపస్ తీసుకుంటారు. మరి వాపస్ తీసుకున్నా వీళ్ళకి బుద్ధి చెప్పాలన్నా వద్దా?